కఠిన చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీని వెనక ఉన్నటువంటిది ఏంటి? భయమా, లేకపోతే వ్యూహమా, లేకపోతే కూటమిని దెబ్బతీయాలనేటటువంటి ఒక రకమైనటువంటి టార్గెటా ఏంటి? ఎలా చూడొచ్చు అంటారు? సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రేమైన వ్యక్తులందరికీ శుభోదయం అండి. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా తమ అభిప్రాయాల్ని రకరకాల వేదికల్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇది వాక్ స్వాతంత్రంలో ఆర్టికల్ 19లో ఆ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అది సోషల్ మీడియాలో చెప్పుకోవచ్చు, మీడియాలో చెప్పుకోవచ్చు, లేకపోతే మైక్ పెట్టి కూడా చెప్పుకోవచ్చు, పర్మిషన్ తీసుకొని. బట్ ఎప్పుడైతే వాక్ స్వాతంత్రాన్ని యొక్క పరిధుల్ని మీరు దాటి ప్రవర్తిస్తారో, రాజ్యాంగాధికరణ 1, 2 ఏ రాజ్యాంగాధికరణ 19లోనే స్వేచ్ఛ ఇచ్చారో, ఆ 19/1, 2లో కూడా పరిమితులు విధించారు రాజుగారు. ఆ పరిమితులు దాటి ఎవరన్నా సరే వాక్ స్వాతంత్రం పేరు మీద భూత స్వాతంత్రానికి తెరదీస్తాను అంటే శ్రీకృష్ణ జన్మస్థానం చూడవలసిందే. ఈ చట్టంలో పార్ట్. అయితే ఒక రాజకీయ పార్టీ నూతన సాంకేతికతతో యాప్లు పెట్టుకోవటం ఈరోజు సమకాలీన రాజకీయాల్లో అత్యంత ఆవశ్యకత. ఎందుకంటే మనకు స్మార్ట్ ఫోన్లు పెరిగాయి, డిజిటల్ కనెక్టివిటీ పెరిగింది. సో అన్ని పార్టీలు కూడా రకరకాల యాప్ల ద్వారా వారి యొక్క పార్టీ కార్యకర్తల్ని వేగంగా చేరుకునే అవకాశం మెరుగుపడింది. సో దీనిలో భాగంగా అన్ని పార్టీలు పనిచేసే భారతీయ జనతా, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వారు చేసే అధికారిక కార్యక్రమాలన్నీ నమో యాప్ ద్వారా వారి కార్యక్రమాలు, మన్ కీ బాత్ కార్యక్రమాలు అన్ని దాంట్లో ప్రజలతో షేర్ చేస్తారు. అలాగే మా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ, మాకు సరళ యాప్ అని ఉంది. దానిలో మా యొక్క కార్యక్రమాలు పెడతాం, లేకపోతే మా రిపోర్టింగ్స్, మా మీటింగ్స్, మా వివరాలు అన్ని దాంట్లో ఉంటాయి. అలాగే తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, మై టీడీపీ అని ఉంది వాళ్ళకి యాప్. అలాగే జనసేన ఉందనుకోండి, నాకు తెలిసి శతజ్ఞాన యాప్ ఉన్నట్టుంది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా నాకు తెలిసి సెప్టెంబర్ 2024లో వైఎస్ఆర్సీపీ కనెక్ట్ అని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కనెక్ట్ అవడానికి యాప్ లాంచ్ చేశారు. దాంట్లో ఇది ఫీచర్స్ ఉన్నాయి. మన పార్టీ కార్యకర్తలు దాంట్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళ నెట్వర్కింగ్ ఇవన్నీ. బహుశా ఆ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిందేమో, అందుకనే బహుశా వాళ్ళ కార్యకర్తలు దాన్ని ఎక్కువ మెచ్చుకోలేదేమో. అందుకనే తప్పనిసరిగా నా కార్యకర్తలు సూపర్ అనాలి అన్న విధంగా జగన్ 2.0 సూపర్ అని పేరు పెట్టారు. వాళ్ళే సూపర్ పెడితే కార్యకర్తలు తప్పనిసరిగా ఇంకా సూపర్ అనాల్సిందే కదా. ఆ ఉద్దేశంతో సూపర్ పెట్టారు. ఏ ఉద్దేశం అయినా సరే అయితే మంచి కార్యక్రమే. నేనేమి దాన్నేమి ఇలాంటి యాప్లు ఉండకూడదు, చేయకూడదు అన్నాను. ఉండాలనే అంటాను. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు సుదూర ప్రాంతాల్లో ఉంటారు. వారు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటాం, అధినాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటాం, వారి అభిప్రాయాలు షేర్ చేసుకుంటాం అనేది తప్పనిసరిగా ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యం, మారుతున్న డిజిటల్ యుగంలో ముఖ్యం అని అంటారు. అయితే దీనిలో 1-2 అంశాలు ప్రజలకి అవసరం ఉంది రాజు గారు. 1-2 అంశాలు 1-2 అంశాలు పరిమితులు ఏముంటాయంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం పోస్టులు చేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఇవాళ వాళ్ళ పేపర్లో కూడా పతాక శీర్షికల్లో రాశారు. ఏమంటారంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసే కంటెంట్ ని ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేయడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకుని వస్తే మనది ఎవరు డిలీట్ చేయలేరు, ఇది మన యాప్ కాబట్టి ఇక డిలీట్ చేసే అవకాశం లేదు అని అంటున్నారు ఒక చోట. ఇంకో చోట ఏమంటున్నారు, ఇతర సోషల్ మీడియా వేదికలపై మనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలని, వీడియోలని పై ఫిర్యాదు చేసి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం అంటున్నారు. ఇది చూడండి, డబుల్ స్టేట్మెంట్స్. ఇతరులంట వాళ్ళ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు, వీడియోల్ని తొలగించడానికి మనం కంటిన్యూగా ప్రయత్నించాలట. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాని మీద కుట్రంట, అన్యాయం అంట. ఇది ఎక్కడ మనం చేస్తే సంస్కారం, ఎదుటి చేస్తే డాష్. ఏ కంటెంట్ అన్నా ఎప్పుడు ఎవరు తొలగిస్తారు? మీరు అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నప్పుడు, దానిలో అశ్లీలం ఉన్నప్పుడు, లేదా సత్యదూరం అయినప్పుడు, లేదా ఫేక్ అయినప్పుడు, లేదా సమాజానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇటువంటి అంశాలు తొలగిస్తారు. ఇది అలాంటి తొలగించడం అవ్వనివ్వకుండా నేను ఒక సూపర్ యాప్ కనిపెట్టాను, ఆ సూపర్ యాప్ లో మీరందరూ వచ్చేయండి, మీకు నచ్చింది చెప్పేయండి, మీ నచ్చింది చేసేయండి అన్న భావన మాజీ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం